రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆలోచనకర్త, సజీవుడు అయిన దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించి మాకు సహాయం దయచేసి జ్ఞానముతో, బలముతో, శక్తితో నింపి ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరముగా మార్చి ప్రతి పనిలోనూ ఆశీర్వాదాలు దయచేసి ఏ అపాయము, ఏ ప్రమాదము మా దగ్గరకు రాకుండా కాపాడి అయా ఈ రాత్రి సమయంలో సజీవులుగా నిలవబెట్టినందుకు మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మరొకసారి ఈ రాత్రి సమయమందు అయా మీకు ప్రార్థించుకునే విలువైన అవకాశం దయచేసినందుకు కూడా మీకే మహిమా, ఘనత, ప్రభావాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసెదను అని నిర్గమకాండం 23వ అధ్యాయం 27వ వచనము ద్వారా లేఖనములను మాకు ప్రచురపరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఎటువంటి శత్రువు వంటి సమస్యతో, మనుష్యులతో బిడ్డలు రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారు అయినా వారి ఎదుట నుండి ఆ శత్రువు వంటి సమస్య, శత్రువులు వెళ్ళిపోబోతున్నారని అయా మీరు ప్రకటించారు. వారు ధైర్యముగా ఉండుటకు కృప చూపించండి. ఏవి వారిని ఏ హాని చేయకుండా అవన్నీ కూడా పారిపోబోతున్నాయనే విశ్వాసముతో ఈ రాత్రి సమయంలో వారు ఉండడానికి కృప చూపించమని, కలవరాన్ని, భయాన్ని వారి ఎదుట నుంచి కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయమందు ప్రభువా, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి ఎడలి వాగ్దానాన్ని స్థిరపరచండి. పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. సహాయము దయచేయండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. అయినా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యం చేత అయా మీ పాద సన్నిధికి చేరి గోజాడుతున్నారు. వారికున్న ఆ బలహీనత నుంచి విడుదల పొందాలి అని కన్నీరు కారుస్తున్నారు నాయన. అయా, జీవితం పైన ఆశలు కోల్పోయిన స్థితిలో ఉన్నారు ప్రభువా. దుఃఖిస్తున్నారు తండ్రి. వారి స్థితిని మీరు చూడండి, ముట్టండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ బలహీనత ఉన్నప్పటికీ యేసునామంలో స్వస్థత వచ్చును గాక. అదే రీతిన ఎవరైతే బిడ్డలు అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారో యేసునామంలో విడుదలొచ్చును గాక. అయా, డిప్రెషన్లో ఉన్న వారందరినీ కూడా లేవనెత్తండి. డిప్రెషన్లో అనే సమస్యలు ఎవ్వరు ఉండకుండా అయా ఈ లోకంలో ప్రశాంతంగా వారు జీవించుటకు కృప చూపించండి. ఆర్థికపరమైన కష్టాలు, అప్పుల బాధలు, ఇంటిలో లేమికరమైన పరిస్థితులు, అయా తిననటువంటి పరిస్థితులను ఎంతోమంది ఈ రాత్రిన ఎదుర్కొంటున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, వారు తలగానే ఉండడానికి కృప చూపించండి. వారు చేస్తున్న ప్రతి కార్యమును ఆశీర్వదించండి. అయా, ఉన్నత స్థానంలో వారిని నిలవబెట్టండి. ప్రతి అప్పును కొట్టివేయండి తండ్రి. అదేవిధంగా కుటుంబపరమైన గొడవలతో ప్రశాంతత కోల్పోయి అయా గౌరవము లేని స్థితిలో, అందరి ఎదుట తండ్రి తక్కువైనటువంటి స్థితిలో బిడ్డలుంటున్నారు. కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, తల్లిదండ్రులు, బిడ్డలు ఒకరినొకరు గౌరవించుకుంటూ, అయా రక్త సంబంధికులు అయ్యా వారికి ఉన్న ఆస్తి తగాదాలన్నింటినీ ప్రక్కన పెట్టి ప్రేమ కలిగి, సమాధానం కలిగి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఉండడానికి కృప చూపించమని నాయన, అదేవిధంగా కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయమని, యవన బిడ్డలను, వృద్ధులను, చిన్న బిడ్డలను ఈ రాత్రంతను మీరు భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభు, ఆయా దేశాల బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ దీవించండి. క్షేమముగా వారు ఉండడానికి కృప చూపించండి అయ్యా. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉండగా వీసా విషయంలో, పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్ విషయాలలో కృపా సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. నాయనా,
వివాహం విషయంలో కృప చూపించండి అయ్యా. సాటి అయిన సహాయమును దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. ప్రభువా, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. అవన్నీ కూడా మీ కృప చొప్పున బిడ్డలకు అనుగ్రహించండి. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమముగా ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. తండ్రి, దుర్వ్యసనాలు కలిగి మారు మనసు లేక చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి తండ్రి. ప్రభువా, మా భారతదేశమును, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను, అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా మీ కృపా సహాయము చేత భద్రపరుచుకోమని మేమందరము కూడా సేద తీరబోతున్నాం. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి అయ్యా. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవ్వరికీ లేకుండా అయ్యా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా సమస్యలు ఈ రాత్రి సమయమందు ఎదుర్కొనకుండా, ఏ భయము, ఏ కలవరము వారిని ఆవరించకుండా సుఖవంతమైన నిద్ర ప్రతి బిడ్డకు దయచేయమని అయ్యా మమ్మల్ని మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.